హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి 7th క్లాస్ సోషల్ 19th లెసన్ అండి. జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు. ఇందులో వచ్చినటువంటి బిట్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, ప్రభుత్వ గుర్తింపు పొందిన పరిశ్రమలు చట్టాలను అమలు చేసి కార్మికులకు మెరుగైన జీతాలు ఇవ్వాలి. ఈ చట్టాలు చేసే బాధ్యత కార్మిక శాఖపై ఉంది. నెక్స్ట్, దినసరి కార్మికులని బదిలీ కార్మికులు అని అంటారు. బదిలీ కార్మికులు అని ఎవరిని అంటారండి? దినసరి కార్మికులని. నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీలలో కార్మిక సంఘం ఉండి కార్మికులకు వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడానికి యాజమాన్యంతో చర్చలు జరుపుతారు. అయితే కార్మికుల సంక్షేమాన్ని కాపాడడానికి వారితో ఏర్పడినటువంటి ఒక వ్యవస్థనే కార్మిక సంఘం అంటారు. మనం ఏమనుకున్నాము? ఫ్యాక్టరీలో కార్మిక సంఘం ఉండి కార్మికులకు వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడానికి మేనేజ్మెంట్తో డిస్కషన్ అనేది చేశారని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. మరైతే ఈ కార్మిక సంఘం అంటే ఏంటి అని అంటే కనుక కార్మికుల సంక్షేమాన్ని కాపాడడానికి కొంతమంది కార్మికులతో ఏర్పడినటువంటి ఒక వ్యవస్థనే కార్మిక సంఘం. నెక్స్ట్ పాయింట్, ఈ సంఘాలు సాంఘిక భద్రత, వైద్య వసతులు, గృహ వసతి. ఇక్కడ వైద్య వసతులు అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అండి, ఈఎస్ఐ ద్వారా. అండ్ నెక్స్ట్, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ వంటివి సౌకర్యాలను కల్పించుటకు సభ్యులతో కలిసి పనిచేస్తాయి. ఈ యొక్క కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయండి అవి కార్మికులకు సాంఘిక భద్రతను, గృహ వసతిని, ప్రావిడెంట్ ఫండ్ని, పెన్షన్ని అండ్ దాంతోపాటు వైద్య వసతులండి. ఇక్కడ ఈఎస్ఐ ద్వారా వైద్య వసతులు దేని ద్వారా అందిస్తుంది? ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ద్వారా. సో ఈ విధమైనటువంటి సౌకర్యాలను కల్పించుటకు సభ్యులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్, నీరు, ఇసుక, మట్టి కలిపి ఇటుకలను తయారు చేస్తారు. నెక్స్ట్, కార్మికులు అనేక రకాల రక్షణలు, హక్కుల కోసం పోరాడారు. ఆ యొక్క రక్షణలు, హక్కులు కనుక చూసినట్లయితే అందులో ఒక 7 ఇచ్చారండి. ఫస్ట్ వన్, ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు. సెకండ్ వన్, విశ్రాంతి తీసుకునేటటువంటి హక్కు. థర్డ్ వన్, ఉద్యోగ భద్రత హక్కు. ఫోర్త్ వన్, ఆదాయ భద్రత. ఫిఫ్త్ వన్, పని భద్రత. సిక్స్త్ వన్, నైపుణ్యం మెరుగుపరుచుకోవడం. సెవెంత్ వన్, సామూహిక వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్, బీడీలు, పాపడాలు తయారు చేయడం, ఎంబ్రాయిడరీ మొదలగు కుటీర ఉత్పత్తుల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి చాలా పనులకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వలన దీనిని అసంఘటిత రంగం అంటారు. చూడండి, ప్రభుత్వ గుర్తింపు లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రంగాన్ని ఏమంటారండి? అసంఘటిత రంగం అంటారు. దానికి ఎగ్జాంపుల్గా కొంతమంది మహిళలు బీడీలు తయారు చేయడం, పాపడాలు తయారు చేయడం, కొంతమంది ఎంబ్రాయిడరీ చేయడం, ఇలాంటి కుటీర ఉత్పత్తులు పనిచేస్తుంటారు కదండి. సో అలాంటివి అనమాట. ఇలాంటి చాలా పనులకు కూడా ప్రభుత్వం యొక్క గుర్తింపు లేకుండా ఉంటుంది కదా. సో అలాంటి వాటిని ఏమంటారు? అసంఘటిత రంగం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, స్వయం ఉపాధి మహిళా సంఘం సేవ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్. ఇది ఇందులో ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే 1971లో అహ్మదాబాద్ బట్టల మార్కెట్కు బండ్లు లాగే మహిళా వలస కార్మికులు వెళ్ళి చేనేత కార్మికుల సంఘంను సంప్రదించి వారి గృహ వసతి సౌకర్యం మెరుగుపరుచుకోవడానికి సహాయం చేయమని కోరారు. ఇది భారతదేశంలో ప్రాచీనమైనటువంటిది మరియు పెద్ద సంఘం. మహాత్మా గాంధీ గారు కూడా దీంతో కలిసి పనిచేశారు. నెక్స్ట్, చేనేత కార్మికుల సంఘం వారి సహాయంతో 1971లో స్వయం ఉపాధి మహిళా సంఘం అనేది ఏర్పడింది. ఎవరి సహకారంతో అండి? చేనేత కార్మికుల సంఘం వారి యొక్క సహాయంతో ఏ ఇయర్లో? 1971లో ఏం ఏర్పడింది? స్వయం ఉపాధి మహిళా సంఘం అనేది ఏర్పడింది. నెక్స్ట్ వన్, 1972లో అది పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందింది. ఈ అసోసియేషన్కు ఖచ్చితమైన కార్మిక యజమాని సంబంధాలు అనేవి లేవు. అయితే 5 రూపీస్ చెల్లించి ఏ మహిళా కార్మికులైనా సరే సభ్యత్వం తీసుకోవచ్చు. ఎన్ని రూపాయలండి? 5 రూపాయలు చెల్లించి ఏ మహిళా కార్మికులైనా సరే సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సేవ, సెల్ఫ్ ఎంప్లాయిడ్
విమెన్ అసోసియేషన్లో వీధుల్లో తిరిగి కూరగాయలు, పండ్లు, గుడ్లు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు అమ్మేవారు, ఇండ్లలో పనిచేసేవారు, కుమ్మరివారు, బీడీలు, అగరబత్తీలు అమ్మేవారు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీలు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇస్త్రీ కార్మికులు, పశువుల కాపరులు, ఉప్పు కార్మికులు, జిగురు సేకరించేవారు సభ్యులైనారు. నెక్స్ట్ సేవలో ఇప్పుడు 9 రాష్ట్రాల్లో 13 లక్షల సభ్యులు ఉన్నారు. ఈ యొక్క సేవలో ఎంతమంది సభ్యులు ఉన్నారండి? 13 లక్షల సభ్యులు. ఎన్ని రాష్ట్రాల నుండి? 9 రాష్ట్రాల్లో. సభ్యులకు బ్యాంకు సేవలు అందిస్తున్నారు. సహకార సంస్థలు నడుపుతూ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇది వచ్చేసి 19th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.